శాంతి. మురళీ తేదీ 16-10-2023. మధురమైన పిల్లలు, జ్ఞానము వలన లభించే సుఖము 21 తరాల వరకు కొనసాగుతుంది. అది సదాకాలం ఉండే స్వర్గ సుఖము. భక్తి మార్గంలో తీవ్ర భక్తి ద్వారా అల్పకాల క్షణభంగుర సుఖం లభిస్తుంది. ప్రశ్న: ఏ శ్రీమతమును అనుసరిస్తూ పిల్లలైన మీరు సద్గతిని ప్రాప్తి చేసుకోగలరు? జవాబు: తండ్రి మతము. ఈ పురాతన ప్రపంచాన్ని మరిచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. దీనినే సమర్పణం అవ్వడం, బలిహారం అవ్వడం, లేక జీవించి ఉండే మరణించడం, జీతేజీ మరణ అని అంటారు. ఈ శ్రీమతము ద్వారా మీరు అత్యంత శ్రేష్టంగా అవుతారు. మీకు సద్గతి లభిస్తుంది. సాకార మానవులు మనుష్యులకు సద్గతిని ఇవ్వలేరు. సర్వుల సద్గతిదాత తండ్రి ఒక్కరే. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. భగవంతుడు అత్యంత ఉన్నతులని మహిమ చేస్తారు. అయితే ఇప్పుడు మానవ మాతృలకు భగవంతుని పేరు తెలియదు. భక్తులకు భగవంతుని గూర్చి తెలియదు. భగవంతుడే స్వయంగా వచ్చి తమ పరిచయమునిచ్చినంత వరకు వారిని గురించి తెలియదు. జ్ఞానము, భక్తి అనగా ఏమో అర్థం చేయించబడింది. సత్యత్రేతాయుగాలలో జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరుడి నుండి జ్ఞానము పొంది పురుషార్థము ద్వారా మీ కొరకు సదా సుఖ ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. మళ్ళీ ద్వాపర కలియుగాలలో భక్తి ఉంటుంది. జ్ఞాన ప్రాలబ్ధము సత్యత్రేతాయుగాల వరకు కొనసాగుతుంది. జ్ఞానము వలన కలిగే సుఖమైతే 21 తరాల వరకు ఉంటుంది. అది సదాకాలం ఉండే స్వర్గ సుఖము. నరకములోని సుఖము అల్పకాల క్షణభంగుర సుఖము. సత్యత్రేతాయుగాలలో జ్ఞాన మార్గములో నూతన ప్రపంచంగా నూతన భారతదేశం ఉండేదని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. దానినే స్వర్గమని అంటారు. ఇప్పుడిది తమో ప్రధాన భారతదేశంగా నరకంగా అయిపోయింది. అనేక ప్రకారాల దుఃఖముంది. స్వర్గంలో దుఃఖానికి నామరూపాలే ఉండవు. గురువులను ఆశ్రయించే పనే ఉండదు. భక్తులను భగవంతుడే ఉద్ధరించాలి. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం. వినాశనము అతి సమీపంగా ఎదురుగా నిల్చొని ఉంది. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా జ్ఞానమిచ్చి స్వర్గస్థాపన చేస్తారు. శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన చేయిస్తారు. పరమాత్మ కర్తవ్యాలను గురించి ఎవరికీ అర్థము కాదు. మనుష్యులను పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు. కానీ పాప పరమాత్మ, పుణ్య పరమాత్మ అని ఎప్పుడూ అనరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. మొట్టమొదట ముఖ్యమైన ధర్మము దేవీదేవతా ధర్మము. ఆ సమయంలో సూర్యవంశము వారే రాజ్యపాలన చేసేవారు. చంద్రవంశము వారు లేరు. ఒకే ధర్మముండేది. భారతదేశంలో బంగారు, వెండి భవనాలుండేవి. వజ్ర వైఢూర్యాలతో ఇంటి గోడలు, పైకప్పులు అలంకరించబడి ఉండేవి. భారతదేశము వజ్రతుల్యంగా ఉండేది. అదే భారతదేశం ఇప్పుడు గవ్వ సమానంగా తయారయ్యింది. తండ్రి చెప్తున్నారు, నేను కల్పాంతములో, సత్యయుగ ప్రారంభంలో, సంగమ సమయంలో వస్తాను. మాతల ద్వారా భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తాను. ఇది శివశక్తి పాండవ సైన్యము. పాండవుల ప్రేమ ఒక్క తండ్రిపైనే ఉంది. వారిని స్వయం తండ్రే చదివిస్తున్నారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామగ్రి. అది భక్తి సంప్రదాయము. ఇప్పుడు తండ్రి వచ్చి అందరికీ వారి భక్తికి ఫలితంగా
జ్ఞానమునిస్తున్నారు. ఆ జ్ఞానము ద్వారా మీరు సద్గతిలోకి వెళ్తారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రినే జ్ఞానసాగరులని అంటారు. పోతే మనుష్యులకు ముక్తి జీవన్ముక్తినివ్వలేరు. ఈ జ్ఞానము ఏ శాస్త్రాలలోనూ లేదు. తండ్రి ఒక్కరిని మాత్రమే జ్ఞానసాగరులని అంటారు. వారి నుండి మీరు వారసత్వం తీసుకుని సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా అవుతారు. ఇది దేవతల మహిమ. లక్ష్మీనారాయణులు 16 కళా సంపూర్ణులు, సీతారాములు 14 కళలు గలవారు. ఇది చదువు. ఇది సాధారణ సత్సంగం కాదు. సత్యమైన వారు ఒక్కరు మాత్రమే. వారే వచ్చి సత్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది పతిత ప్రపంచము. పావన ప్రపంచంలో పతితులుండనే ఉండరు. అలాగే పతిత ప్రపంచంలో పావనులు ఉండనే ఉండరు. పావనంగా చేయవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆత్మ ఓం నమః శివాయ అని అంటుంది. ఆత్మ తన తండ్రికి నమస్తే అని చెప్తుంది. ఒకవేళ ఎవరైనా శివుడు నాలోనే ఉన్నాడంటే వారు ఎవరికి నమస్కరించినట్లు? ఈ అజ్ఞానము బాగా వ్యాపించి ఉంది. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తండ్రి త్రికాలదర్శులుగా చేస్తారు. సర్వాత్మల నివాస స్థానము నిర్వాణధామము. అది స్వీట్ హోమ్ అని పిల్లలైన మీకు తెలుసు. ముక్తిని అందరూ తలుస్తారు. అక్కడ మనము తండ్రి జతలో ఉంటాము. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తారు. సుఖధామానికి వెళ్తే తండ్రిని స్మృతి చేయరు. ఇప్పుడిది దుఃఖధామము. అందరూ దుర్గతిలో ఉన్నారు. నూతన ప్రపంచంలో భారతదేశము కొత్తదిగా ఉండేది. సుఖధామంగా ఉండేది. సూర్యవంశము చంద్రవంశాల వారి రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణులకు రాధాకృష్ణులకు గల సంబంధమేమిటో మానవులకు తెలియదు. వారు వేరు వేరు రాజ్యాల రాకుమారీలు. అంతేకాని ఇరువురు పరస్పరము సోదరీ సోదరులు కారు. ఆమె వేరుగా తన రాజధానిలో ఉండేది. కృష్ణుడు తన రాజధానిలో రాకుమారునిగా ఉండేవాడు. వారికి స్వయంవరమైన తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. సత్యయుగంలోని ప్రతి వస్తువు సుఖమునిస్తుంది. కలియుగంలో ప్రతి వస్తువు దుఃఖమునిచ్చేది. సత్యయుగంలో ఎవ్వరూ అకాల మృత్యువు చెందరు. నరుని నుండి నారాయణుడిగా, నారీ నుండి శ్రీలక్ష్మిగా తయారయ్యేందుకు మనము మన తండ్రి పరమపిత పరమాత్మ ద్వారా రాజయోగం నేర్చుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇది పాఠశాల. ఆ సత్సంగాలలో ఏ లక్ష్యమూ ఉండదు. వేదశాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూ ఉంటారు. తండ్రి ద్వారా మీరిప్పుడు ఈ మనుష్య సృష్టి చక్రమును తెలుసుకున్నారు. తండ్రినే జ్ఞానసాగరులు, ఆనందసాగరులు, దయాహృదయులు అని అంటారు. ఓ తండ్రి వచ్చి దయ చూపండి అని పాడుతూ ఉంటారు. హెవెన్లీ గాడ్ ఫాదరియే స్వయంగా వచ్చి సంగమయుగంలో హెవెన్ను అంటే స్వర్గాన్ని స్థాపన చేస్తారు. హెవెన్లో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. అయితే మిగిలిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? తండ్రి అందరినీ ముక్తధామములోకి తీసుకువెళ్తారు. స్వర్గములో కేవలం భారతదేశం ఒక్కటే ఉండేది. మళ్ళీ భారతదేశమే ఉంటుంది. ఇక్కడ భారతదేశం సత్యఖండంగా మహిమ చేయబడింది. ఇప్పుడైతే భారతదేశము నిరుపేదగా అయిపోయింది. పైసా పైసాకు అడుక్కుంటూ ఉంటారు. భారతదేశము వజ్ర సమానంగా ఉండేది. ఇప్పుడు గవ్వ సమానంగా ఉంది. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. మీకిప్పుడు రచయిత అయిన తండ్రి మరియు వారి రచనల ఆది మధ్యాంతాలు తెలుసు. కాంగ్రెస్ వారు వందే మాతరం అని పాడతారు కూడా. కానీ పవిత్రులకు మాత్రమే వందనం చేయబడుతుంది. పరమాత్మయే వచ్చి వందే మాతరం అనడం ప్రారంభిస్తారు.
శివబాబాయే వచ్చి నారీ స్వర్గానికి ద్వారము అని అన్నారు. శక్తిసేన కదా, వీరు స్వర్గరాజ్యమునిప్పించేవారు. దానినే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ రాజ్యమని అంటారు. శక్తులైన మీరు స్వరాజ్యాన్ని స్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. సత్యయుగమును రామరాజ్యమని అంటారు. ఇప్పుడు కూడా రామరాజ్యం రావాలని అంటారు. అయితే దానిని మానవ మాతృలెవ్వరూ స్థాపించలేరు. నిరాకార గాడ్ ఫాదరే స్వయంగా వచ్చి చదివిస్తారు. వారికి కూడా శరీరం తప్పకుండా కావాలి. బ్రహ్మ శరీరంలో తప్పకుండా రావాల్సి వచ్చింది. శివబాబా ఆత్మలైన మీ అందరికీ తండ్రి ప్రజాపితకు కూడా మహిమ ఉంది. పిత అనగా తండ్రి కదా. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఆదిదేవుడు ఆదిదేవి ఇరువురు కూర్చొని తపస్సు చేస్తున్నారు. మీరు కూడా తపస్సు చేస్తున్నారు. ఇది రాజయోగము, సన్యాసులది హఠయోగము. వారెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. గీత మొదలైన శాస్త్రాలన్నీ భక్తి మార్గపు సామగ్రి. వాటిని చదువుతూ వచ్చారు. కానీ తమో ప్రధానమైపోయారు. దేని ద్వారా వినాశనం జరగబోతుందో ఆ మహాభారత యుద్ధమిదే. సైన్స్ అంటే విజ్ఞానము ఏ వేదాలలోనూ లేదు. వాటిలో జ్ఞానానికి సంబంధించిన విషయాలున్నాయి. సైన్స్ బుద్ధి చూపే చమత్కారం ద్వారా నూతన వస్తువులను అన్వేషించి కనుగొంటారు. సుఖము కొరకు విమానాలు మొదలైనవి తయారు చేస్తారు. చివరిలో వీటి ద్వారానే వినాశనమవుతుంది. సుఖమునిచ్చే నైపుణ్యం భారతదేశంలో నిలబడుతుంది. దుఃఖమునిచ్చే యుక్తులు, మారణాయుధాలు, హతమార్చుట మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. సైన్స్ తెలివి కొనసాగుతూ ఉంటుంది. ఈ బాంబులు మొదలైనవి కల్పకృతం కూడా తయారయ్యాయి. పతిత ప్రపంచం వినాశనం తర్వాత నూతన ప్రపంచ స్థాపన జరగనున్నది. తండ్రి చెప్తున్నారు, మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు దేహ అహంకారమును వదిలి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే స్మృతి అనే యోగాగ్నిలో వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. రావణుడు మీ ద్వారా అనేక వికర్మలు చేయించాడు. పవిత్రంగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయం ఉంది. మీరు ఆత్మయే, నేను ఆత్మనని అంటారే గాని నేను పరమాత్మనని అనరు. నా ఆత్మకు కోపము తెప్పించకు, విసిగించకు అని అంటారు. ఆత్మయే పరమాత్మ అని అనడం చాలా పెద్ద తప్పు. ఇప్పుడున్నది తమో ప్రధాన వ్యభిచారి భక్తి. ఎవరిని పడితే వారిని కూర్చొని పూజిస్తూ ఉంటారు. అవ్యభిచారి స్మృతి అనగా ఒక్కరినే స్మృతి చేయడం. ఇప్పుడు వ్యభిచారి భక్తి కూడా అంతమవ్వనున్నది. తండ్రి వచ్చి అనంతమైన వారసత్వమునిస్తారు. అందరికీ సుఖమునిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి చెప్తున్నారు, నా ఒక్కరితో మీ బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారానే అంతమతి సోగతి. చివరి సమయంలో స్మృతి ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. నేను స్వర్గ రచయితను. ఇది ముల్ల ప్రపంచం. ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పాత ప్రపంచం పరివర్తన అవుతూ ఉంది. జ్ఞానామృత కలశాన్ని మాతలపై ఉంచుతారు. ఇది జ్ఞానము. కానీ అజ్ఞానాన్ని విషముతో పోల్చి జ్ఞానమును అమృతమని అన్నారు. అమృతం వదిలి విషమునెందుకు తాగుతారని అంటారు. శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. పరమపిత పరమాత్మ వచ్చి శ్రీమతమునిస్తారు. కృష్ణుడు కూడా శ్రీమతము ద్వారానే ఇంత శ్రేష్టంగా అయ్యాడు. ఇవి అర్థం చేసుకునే విషయాలు. ఈ పాత ప్రపంచాన్నంతా మరిచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బలిహారము అంటే సమర్పణ కూడా ఇప్పుడే కావలసి ఉంటుంది. దీనినే జీవించి ఉండే మరణించుట అని అంటారు. భక్తి మార్గములోని విషయాలు వేరుగా ఉంటాయి. అది భక్తి సంప్రదాయము. భక్తి మార్గంలో అనేక మంది గురువులున్నారు.
కానీ సద్గతిదాత ఒక్క నిరాకార పరమపిత పరమాత్మ మాత్రమే. సాకార మనుష్యులకు సద్గతినివ్వలేరు, సదా కొరకు సుఖమునివ్వలేరు. సదా సుఖమునిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది ఒక పాఠశాల. లక్ష్యము, ఉద్దేశాన్ని కూడా తండ్రి తెలుపుతారు. మీకు స్వర్గసుఖపు వారసత్వం లభిస్తుందని తండ్రి చెప్తున్నారు. మిగిలిన వారంతా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. శాంతిధామము, సుఖధామము, ఇదేమో దుఃఖధామము. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. దీనిని స్వదర్శన చక్రమని అంటారు. ఈ డ్రామా చక్రము నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. అనగా పాత్ర చేయకుండా ఉండేందుకు వీలు లేదు. ప్రతి ఒక్కరిది తయారైన అవినాశి పాత్ర. తండ్రి మిమ్ములను చదివించి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఎవరెంత బాగా చదువుకుంటే అంత మంచి పదవి పొందుతారు. కొంతమంది రాజులుగా తయారవుతారు, కొంతమంది ప్రజలుగా అవుతారు. సూర్యవంశీయుల రాజ్యం కదా. సత్యయుగములో సూర్యవంశీయులు ఉండేవారు. ఇప్పుడు ఇతరులెవ్వరూ లేరు. భారతఖండమే అత్యంత ఉన్నతమైన సత్యఖండంగా ఉండేది. ఇప్పుడు అసత్యఖండమైపోయింది. దీనినే రౌరవ నరకమని అంటారు. ధనము కొరకు ఎన్ని జగడాలు, కొట్లాటలు, మారణ హోమాలు జరుగుతున్నాయి. అచ్చట మీకు లభించని వస్తువే ఉండదు. ఆ వస్తువులను పొందేందుకు పాపము చేసే అవసరం ఉండదు. ఆ తండ్రియే ఈ మాటల ద్వారా ఈ భ్రష్టాచార ప్రపంచాన్ని శ్రేష్టాచార ప్రపంచంగా చేస్తున్నారు. ఈ మాటలకే తండ్రి వందే మాతరం అని అంటున్నారు. సన్యాసులు వందే మాతరం అని అనరు. వారిది హద్దు సన్యాసము. ఇది అనంతమైన సన్యాసము. బుద్ధి ద్వారా మొత్తం ప్రపంచాన్నంతా సన్యసించాలి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేయాలి. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి ఆజ్ఞ. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. మీరు ఈ చెవుల ద్వారా వింటున్నారు. శివబాబా ఈ అవయవాల ద్వారా అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు. ఇతను ఏ సాధువు, సత్పురుషుడు, మహాత్ముడు కాదు. అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాపుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, తండ్రిపై సంపూర్ణ బలిహారం అవ్వాలి, సమర్పణ అవ్వాలి. దేహ అహంకారాన్ని వదిలి యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి. రెండవది, లక్ష్యమును, ఉద్దేశాన్ని బుద్ధిలో ఉంచుకొని బాగా చదువుకోవాలి. తయారవుతున్న డ్రామాను బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. వరదానము, సదా ఉమంగ ఉత్సాహాల రెక్కల ద్వారా ఎగిరే కలలో ఎగిరే శ్రేష్ఠ ఆత్మా భవ. జ్ఞానము, యోగములతో పాటు ప్రతి సమయము, ప్రతి కర్మలో, ప్రతిరోజు కొత్త ఉమంగ ఉత్సాహాలు తయారవుతూ ఉండాలి. ఇదే ఎగిరే కలకు ఆధారము. కార్యము ఎలాగైనా ఉండని, శుభ్రం చేసేది గాని, పాత్రలు తుడిచేది గాని, సాధారణ కర్మ గాని, అందులో కూడా ఉమంగ ఉత్సాహం న్యాచురల్ మరియు నిరంతరం ఉండాలి. ఎగిరే కలలో ఉన్న శ్రేష్ఠ ఆత్మ ఉమంగ ఉత్సాహాల రెక్కలతో సదా ఎగురుతూ ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవ్వరు. చిన్న చిన్న విషయాలలో అలసిపోయి ఆగిపోరు. స్లోగన్, ఎవరైతే నిర్మాణ చిత్తులు, అలసిపోనివారు మరియు సదా వెలుగుతున్న జ్యోతిలో వారే విశ్వ కళ్యాణకారులు. ఓం శాంతి.